సో విదేశీయులు మన యజ్ఞాలను చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన విషయంలో అవును వాతావరణ శుద్ధి జరుగుతుంది యజ్ఞంతో. అదే విధంగా యజ్ఞంతో గాలి శుద్ధి అయితే రోగాలు దూరం అవుతాయి యజ్ఞం గాలితోటి అని చెప్పి అమెరికాలో వాషింగ్టన్ డీసీలో అని అగ్నిహోత్ర యూనివర్సిటీ అని అమెరికా వాషింగ్టన్ డీసీలో అగ్నిహోత్ర యూనివర్సిటీ అని స్థాపించి పెద్ద యూనివర్సిటీలో మన యజ్ఞాల మీద రీసెర్చ్ చేస్తాము. ఏది వేస్తే ఏమవుతుంది, ఏది వేస్తే ఏమవుతుంది. కానీ మన భారతీయులకు అంతా దూరం చేసింది తెలియక. ఇంకొకటి యజ్ఞంతో ఎట్లా మరి అట్లా ఎట్లా అయితే పిల్లలు పాడవుతుంది. అందుకే ధర్మ ప్రచారం చేయాలి. మీ పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. అందుకే నేనైతే మస్తు చేస్తా. అలా చెత్త కనిపించదు ఫేస్బుక్ లో వాట్సాప్ లో. సరే మన యజ్ఞం ఎందుకు చేస్తాం? కొందరు అంటారు నాస్తికులు అనబడే నాస్తి అంటే ఏం లేదు అని అనుకుంటారు. ఏం లేకపోతే వర్షం పెట్టడానికి అది నిజమే భారతీయుడిది. ఆవు నెయ్యి కౌ ఘీ వల్ల ఆక్సిజన్ ఉత్పన్నం అవుతుంది. ఇంకా ఫార్మాల్డిహైడ్ అనే గ్యాస్ ఉత్పన్నం అవుతుంది. ఆ ఫార్మాల్డిహైడ్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే ఇంట్లో వాతావరణంలో ఉన్న రోగకారక క్రిములను చంపేస్తుంది. క్రిములను అది ఫార్మాల్డిహైడ్ యజ్ఞం చేయడం వల్ల ఉత్పన్నం అవుతుంది. మేము అందుకే ప్రతి ఇంట్లో యజ్ఞం చేస్తాం. సో అట్లా అనుకుంటే కార్బన్ డైఆక్సైడ్ తయారైతుంది యజ్ఞం చేయడం వల్ల. ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా చెట్లకు అవసరం. చెట్లకు కార్బన్ డైఆక్సైడ్ అందుకేనే అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అందుకే యజ్ఞం చేస్తాం. అట్లనే భోపాల్లో వాయు దుర్ఘటన జరిగింది. మిథైల్ సైనైడ్ అని గ్యాస్ ఫామ్ అయింది. అప్పుడు ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఆస్తి నష్టం ఎంతో పాడైంది. అప్పుడు 5 ఇళ్లలో ఏదైతే ఉందో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగదు. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద సీక్రెట్, ఎందుకు ఇట్లా వీళ్ళకి ఏం కాలేదని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రతిరోజు మా ఇంట్లో మేము యజ్ఞం చేసుకునే వాళ్ళం. అటువంటి యజ్ఞం వల్ల మా ఇంట్లో చెడు గ్యాస్ ఏదైతే ఉందో అది రాలేదు. కానీ ఒకవేళ శూద్రుడి కుటుంబంలో వాళ్ళ అయ్యే ప్యూన్ ఉన్నా కూడా వాడు కొడుకు వేద పఠనంలో పాఠశాల గది జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ శూద్రుడి కుటుంబంలో పుట్టినా కూడా కొడుకు ఏమవుతాడు, బ్రాహ్మణుడు అవుతాడు. ఇది గుణకర్మ స్వభావం బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడింది. కానీ దీన్ని కొందరు నాస్తులు ముట్టపుల్లా చేసి సమాజాన్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. బ్రాహ్మణులు అంటే ఒక కుటుంబంలో పుట్టినోడే బ్రాహ్మణుడు కాదు, జ్ఞానాన్ని పెంచుకున్న వాడే బ్రాహ్మణుడు. మన